అంటే సాధారణమైన వ్యక్తి వాళ్ళ దాకా వెళ్ళడం చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీధి సువార్తకు వెళ్ళాలంటే ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఒక చర్చిని ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఏ రకమైన కట్టుబాట్లు ఉంటాయి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రిలీఫ్ మనం తీసుకోవచ్చు, పక్కనున్న వారికి అభ్యంతరకరంగా ఉండకుండా మనం పరిచర్య ఎలా జరిగించుకోవచ్చు, వీటన్నిటి గురించిన అవగాహన ఇప్పుడైతే అవసరమని నాకు అనిపిస్తూ ఉంది. తప్పకుండా. సో అట్లాంటి విషయాలని మనం కొంత మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంత ఎడ్యుకేట్ చేస్తే అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. అవును, యాక్చువల్గా ఫాస్టర్స్ ఫెలోషిప్స్ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నాం మేము. సిఆర్ఐఐ అనే సంస్థ ఉంది, మీకు తెలుసు. దాని ద్వారా మేము వెళుతూ ఉన్నాం. మన క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు కూడా వెళుతూ ఉన్నాడు. మేము సాధ్యమైనంత వరకు అక్కడ పాస్టర్స్కి వెళ్ళినప్పుడు చెప్పడానికి ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకుంటే ఈ చర్చ్ ప్లాంటేషన్స్లో కొత్తగా చర్చ్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనం ఆ ఒక సొసైటీ క్రియేట్ చేసి ఆ సొసైటీ పేరు మీద ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, అసైన్డ్ ల్యాండ్స్ తీసుకుంటా ఉన్నాం కొన్ని చోట్ల. అసైన్డ్ ల్యాండ్స్ మా ట్రాన్స్ఫరబుల్ కాదు, మన సొసైటీ మీద చేసుకోవడానికి వీల్లేదు. అసైన్డ్ ల్యాండ్స్ మీద కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు వచ్చేసి, ఎందుకంటే మనకు ఎలాగూ ఇక్కడ చర్చ్ పెట్టకూడదు, ఉన్న చర్చలు తీసేయాలని చెప్పి కోరుతున్న సమయంలో వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ ఉందా, మీరు అసైన్డ్ ల్యాండ్స్లో ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా అక్కడ అధికారులకి కంప్లైంట్ చేస్తూ ఆ సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చర్చి కట్టేటప్పుడు, బిల్డింగ్ కట్టేటప్పుడు దాని ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోసం, ఆ సొసైటీ పేరు మీద ల్యాండ్ లీజుకు తీసుకోవటము లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవటము, అది చేయటం. ఆ సొసైటీ పేరు మీద ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధిత అధికారులు, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ అధికారులతోటి, లేదా గ్రామాలు అయితే గ్రామ సచివాలయాల నుంచి అక్కడ నుంచి అనుమతి తీసుకోవడం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొకళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నించే అధికారం లేదు. రెండవది, ఇక్కడ నేను మీ ఇంటర్వ్యూ మాధ్యమంగా, టీవీ మాధ్యమంగా నేను చెప్పాల్సింది ఎందుకంటే, మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పటం, లేకపోతే మీరు మత మార్పిడి చేస్తున్నారని చెప్పడం, ఎవరో మతోన్మాదులు వచ్చి మన మీద దాడి చేసి మనల్ని కొట్టడానికి వారికి కూడా ఎలాంటి అధికారము లేదు. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ ఉన్నారు.